వెళ్ళిపోతాడు. ఆ మామిడి తోటలో యాదయ్యకి కాదు, ఆ ఊరి వాళ్లకు తెలియని విషయమేమిటంటే, ఒక దయ్యం ఆ తోటలోని ఒక చెట్టు మీద ఉంటుంది. ఆ చెట్టు పళ్ళు తీయగా ఉండడంతో ఆ చెట్టు మీద పళ్ళను మాత్రమే తింటూ అప్పుడప్పుడు అలా షికారుకెళ్తూ ఉంటుంది. అలా ఆ రోజు కూడా షికారుకు వెళ్లిన దయ్యానికి ఆకలి కావడంతో తిరిగి మామిడి తోటకొచ్చి తనకిష్టమైన మామిడి చెట్టు మీద వాలింది. దిక్కులు చూస్తూ ఆ చెట్టుకు కాసిన మామిడి పళ్ళను తింటూ సంతోషపడుతూ ఉంటుంది. ఆహా, ఏం మామిడి పళ్ళురా ఇవి! ఎంత రుచిగా ఉన్నాయి! వీటిని తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. కానీ ఎక్కువ తినలేకపోతున్నాను. 2-3 తినే వరకు కడుపు నిండిపోతుంది. తిన్న వాటిని అరిగించుకోవడానికి అలా కాలినరకన చెరువు గట్టు మీదనో మైదానంలోనూ వాకింగ్ చేయాల్సి వస్తుంది. నేనిలా మామూలు దయ్యంలా కాకుండా తిండిపోతు దయ్యాన్ని అయి ఉంటే ఎంత బాగుండేది. ఎక్కడికెళ్లకుండా ఇదే చెట్టు మీద కూర్చొని మామిడి పళ్ళు తింటూ ఉండేదానిని అని అనుకుంటూ